నమస్తే అండి అందరికీ. ఎండలు బాగా వేస్తున్నాయండి. ఎక్కువ వేడి వస్తుంది. చలువ చేయడానికి సగ్గుబియ్యం జావ కాస్తున్నాను. పిల్లలు అలా తాగరు కదండి, అందుకని పిల్లలకి వేరే రకంగా పాలు పోసి కాస్తాను. సగ్గుబియ్యం తీసుకున్నానండి. దీన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. 2 times వాష్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకుని పెట్టుకోవాలి. తగిన నీళ్ళు వేస్తున్నానండి. జావకి ఎక్కువే ఉండాలి నీళ్ళు. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి బాగా ఉడకాలి సగ్గుబియ్యం. చాలా మంచిదండి సగ్గుబియ్యం జావ తాగితే. మామూలుగా సగ్గుబియ్యం తాగినా చాలా మంచిది బాడీకి. 1 tablespoon నెయ్యి వేసానండి. జీడిపప్పు వేయించుకుంటున్నాను. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. అయిపోయినాయండి. వేరే ప్లేట్లో తీసుకుంటున్నాను. సగ్గుబియ్యం ఉడుకుతున్నాయి కదండి, నాకు ఇవి సగ్గుబియ్యం ఉడికిపోయాయి. దానిలో సగం తీసుకుని దీనిలో వేసాను. 1 గ్లాస్ పాలు కూడా పోసానండి. ఇవి బాగా కాగాలి. దీనిలో సరిపడినంత బెల్లం వేస్తున్నాను. టేస్ట్ కోసం 1 స్పూన్ పంచదార కూడా వేస్తున్నాను. ఇప్పుడు పంచదార బెల్లం అంతా కూడా కరగాలి. ముందుగా వేయించి ఉంచిన జీడిపప్పు కూడా వేసుకోవాలండి. 2 యాలకులు దంచి వేస్తున్నాను. ఓకే అండి, ఇది రెడీ అయిపోయింది. చిన్నపిల్లలకి ఇది చాలా ఇష్టంగా తాగుతారండి. ఇలా అయితే పాలల్లో ఇలా వేసి తాగితే, పాలు తాగనని పేచి పెట్టినా ఇలా చేసేయచ్చు. సగ్గుబియ్యం పాయసం రెడీ అండి. ఇప్పుడు మనం సగ్గుబియ్యం జావలోకి వెళ్ళిపోదాం. సగ్గుబియ్యం ఆల్రెడీ ఉడికించి ఉంచాను కదండి, దానిలో తగినంత బెల్లం వేసాను. బెల్లం బాగా కరగాలి. దంచి ఉంచిన 2 యాలకులు కూడా వేసాను. ఇంకాస్త 1 గ్లాస్ వాటర్ వేయాలండి. మరి చిక్కగా ఉంది కదా, నేను నీళ్ళు పోసిన తర్వాత చూడండి ఇలా పలుచగా అయింది. ఇలాగే తాగాలండి. చలువ చేయాలంటే బాడీకి ఇలాగే పలుచగానే తాగాలి, తిక్కుగా తాగకూడదు. రెడీ అయిపోయిందండి. ఇలా మనం కప్పులో తీసుకుని తాగేయడమే. చలవ చేసి బాడీ చలవకి ఇలా చేయండి. సబ్స్క్రైబ్ చేయండి.